మనం అందులో చూసినంత నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. ఐపు తీసుకొచ్చేటట్టుగా కొంచెం మాల్ మసాలా అదేసేసి కలిపారు. సినిమా బాగుందన్న. సినిమా బాగోలేదు అనడానికి అసలు ఏ పాయింట్ కూడా లేదన్న. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే ఎంజాయ్ చేసినామన్న. సినిమా అయితే మస్తుంది. హిందీలోనూ చూసామన్న. తెలుగు డబ్బింగ్ ఆల్మోస్ట్ సెట్ అయ్యిందన్న. ఎందుకు సెట్ అవ్వకుండా అట్లా కాకపోతే కొంచెం ఆ తెలుగు డైరెక్టర్ డబ్బింగ్ చేసేవారు ఎవరైతే ముందుగా ఏ సినిమా డబ్బింగ్ చేయలేదేమో మన తెలుగు ప్రేక్షకుల కోసం ఇదే ఫస్ట్ టైం చేసినట్టు చాలా బాగానే చేశారు. కానీ ఈ కథలు అయితే మాత్రం కంపల్సరిగా పాఠ్యాంశాలలో రావాలన్న. ఇప్పుడు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తారు అని చెప్పేసి మన వరకు వినిపించింది కదా. ఎన్టీఆర్ గారు చేస్తుంటే ఎలా ఉండేది హీరో డబ్బింగ్? అది ఐడియా లేదన్న. స్టోరీ బాగుందన్న. సినిమా ఎక్కడ బోరింగ్ అయితే లేదన్న. కాకపోతే ఎంత మంచి కథని అసలు మనకి ఎందుకు చెప్పలేదు, ఎందుకు నేర్పలేదు, అదే కొంచెం బాధగా ఉందండి. ఎంతసేపు మొఘల్ సామ్రాజ్యమే పాఠ్యాంశాలు ఇచ్చారు. దానికోసమే కథలు రాసిన బాబర్ కొడుకు, హుమయాన్ కొడుకు, అక్బర్ కొడుకు ఇట్లా చేసాం. కానీ ఈయన గురించి కూడా ఛత్రపతి శివాజీ, ఆయన కొడుకు సంభూజీ, ఆయన తర్వాత అది ఇవి చేసి ఉంటే బాగుండేదన్న. తెలుగులోనే బాగుంది. ఇప్పుడు హిందీలో 500 crores కలెక్ట్ చేస్తే తెలుగులో ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అన్న? సబ్జెక్ట్ మూవీలు ఎప్పుడు కలెక్ట్ చేయవన్న. ఎందుకంటే సబ్జెక్ట్ మూవీ సినిమా అనేది అందరికీ నచ్చితేనే అప్పుడు కలెక్షన్ వస్తుంది అన్న. సినిమా అనేది కొందరికే నచ్చుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది హిందువులకే నచ్చుతుంది ఈ మూవీ. అండ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు, వేరే వాళ్ళకి నచ్చుతుందో లేదో అదే వాళ్ళ ఒపీనియన్ కదా. మన కలెక్షన్ క్రాస్ చేయాలంటే అప్పుడు రాజమౌళి లేదంటే పెద్ద డైరెక్టర్లు మాట్లాడారు. మన హీరోల్లో ఎవరు చేస్తే బాగుంటది ఇలాంటి స్టోరీలు? అంటే శివాజీ, ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ మన స్టార్ హీరోస్ ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారికి బాగుంటదండి. రామ్ చరణ్ గారికి బాగుంటది ఈ కథ. ఆ రంగస్థలంలో ఆయన చాలా యాక్టింగ్ చేశారు. ఈ కథని రామ్ చరణ్ గారికి ఇస్తే, మగధీరాలో కూడా ఆయన కొంచెం రాజకుమారుడు అనే క్యారెక్టర్ చేశారు కాబట్టి ఈ కథని రామ్ చరణ్ గారికి ఇస్తే మస్తు బాగుంటది, చాలా బాగుంటది. ఇంకో మగధీరాన్ని చూడొచ్చు. ఇప్పుడు అన్నా చావా చూడకపోతే చావోరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చావా సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. పార్వతీ పదహే హర హర శంభో శంకర. ఛత్రపతి మహారాజు కొడుకు, ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మనకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. గతంలో తెలవలేదు. ఎందుకు తెలవలేదు అంటే మన చరిత్రకారులు ఎలా మరిచిపోయారు, మన రాజులు ఎలా మరిచిపోయారు. ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్లాలని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు తీసుకెళ్లలేకపోయారు, ఎందుకు మనకు గుర్తించలేకపోయారు, ప్రపంచానికి ఎందుకు తెలియచేయకపోయారు అని చాలా బాధ వేస్తుంది. అండ్ సినిమా లేట్ అవ్వటం కూడా చాలా బాధ వస్తుంది. సినిమా హిందీతో పాటు తెలుగులో కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 500 దాటింది అంటున్నారు. 1000 కోట్లు టార్గెట్ క్లియర్ అయిపోయింది ఈ పాటికే. సో తెలుగులో కొంచెం లేట్ అయినా అల్లు అరవింద్ గారు హ్యాండిల్ చేసేసుకొని బన్నీవాస్ గారు చేతిలో పెట్టడం రియల్ గ్రేట్. వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా తీసుకుంటే ఇంకా లేట్ అయ్యేదేమో, ఇంకా డబ్బింగ్ ప్రాబ్లం వచ్చేదేమో. ఎన్టీఆర్ గారు డబ్బింగ్ వాయిస్ వస్తా అనుకున్నాం, అది కూడా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగుకి హిందీకి చాలా ఫరక్ ఉన్నది. హిందీలో బేస్ వాయిస్ చాలా బాగా సెట్ అయింది. తెలుగులో చెప్పినా కానీ పర్వాలేదు అనిపించింది. కానీ ఎందుకంటే మనం ఊహల్లోకి వెళ్తాం కదా, మనకు అసలే కొండలు ఎక్కాలి, కొండల మీదకి దూకాలి, కొండల మీదకి చూడాలి, ఆ రేంజ్ లో ఊహించుకుంటాం కాబట్టి అది కొంచెం మైనస్ అనిపించింది. ఎన్టీఆర్ కనుక వాయిస్ కనుక పడినుంటే రచ్చేది సినిమాకి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కనుక వాయిస్ పడి ఉంటే రచ్చేది. సినిమా పరంగా సినిమా పాటలు బాగున్నాయి, బీజం బాగుంది. అలాగే రెహమాన్ గారు డైరెక్ట్ హిందీ సినిమా కాబట్టి సెట్ అయిందేమో. తెలుగులో కనుక తీసి రెహమాన్ గారిని పెట్టుకుంటే, రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు సినిమాకు ఏ సినిమాకు సెట్ అవ్వలేదు. ఆయన పరంగా అయితే మైనస్ అయితే చెప్పలేను, బాగా సెట్ అయింది. ఇక విక్కీ కౌశల్ తప్ప హిందీలో ఏ హీరో చేయలేడు, విక్కీ కౌశల్ గారు మాత్రమే చేయగలరు. అలాగే రష్మిక మందన పాత్ర డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ ఆమె ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చెప్పలేకపోయినా కానీ, అటువంటి అవకాశం రాలేకపోయినా కానీ చెప్పిన సన్నివేశాలు మాత్రం చాలా బాగా అనిపించేస్తాయి. అంటే ఆయన మన తెలుగు వాడు కాదు కదా, అట్నే ఉంటది. ఇప్పుడు ఆయన హిందీ హీరో కాబట్టి మనకు కనెక్ట్ కాదు. అదే మన ప్రభాస్ లేకపోతే మన ఉంటది. మన ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టుగా మరి వాళ్ళ మనీ కానీ అన్ని ఉంటాయి కదా. సినిమా అంటేనే మనీ అంటేనే సినిమా. ఇవ్వచ్చు 5-10 అని ఇవ్వచ్చు. ఒక వీరుని చరిత్ర కదా, సినిమాలాగా చూడండి అంతే. బాగుందన్న, బాగుంది. కాకపోతే మనం అందులో చూసినంత నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపరచాల్సిన అవసరం లేదు. సినిమాలాగా చూడాలి. కొంచెం ఆ డబ్బులు రావడం కోసం కొంచెం ఐపు తీసుకొచ్చేటట్టుగా కొంచెం మాల్ మసాలా అదేసేసి కలిపితేనే సినిమా, లేకపోతే అంత సింపుల్ గా ఉండదు కదా. ఇప్పుడు మొన్న వచ్చింది ఇది తాండేల్ సినిమా వచ్చింది. తాండేల్ సినిమాలో ఆల్రెడీ వాళ్ళు దొరికినప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి పెళ్ళైంది, ప్రెగ్నెంట్ కూడా. కానీ సినిమాలో పెళ్లి కానట్టుగా మనం తాండేల్ సినిమా చూసాం. ఇట్లా రియల్ స్టోరీలు ఏంటంటే మనం కొన్ని చెప్పలేం, చెప్పకూడదు కూడా.
అది సినిమా లాగానే చూడాలి భయ్య. స్టోరీ చేంజ్ చేసి పెట్టారు కొంచెం. మనం వద్దు, ఒక వీరుని చరిత్ర అది ఉండని, అది ఉండని, ఇంకా అదే నిజం అనుకోని లేకపోతే అబద్ధం అనుకోని మనం ఏం చేయలేము. చూస్తే బాగుంది అని అంటే ఎవరైనా చూస్తారు భయ్య. ఈ పుష్ప అని కాదు, ఛత్రపతి అని కాదు, ఏ సినిమా అయినా కానీ కొత్తదనం ఉంటే కంపల్సరీ చూస్తారు. అంటే ఎండింగ్ లో ఎంత దుర్మార్గంగా విమర్శించారా అనేది, అంటే అది నిజం అని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము, కానీ కొంచెం బాధ అనిపించేది. ఎవరికైనా తోటి ఒక మనిషికి అట్లా ఉంటది కదా, ఇంత దుర్మార్గులు ఎవరైనా ఆయన అన్నట్టుగా ఉన్నది. అది మనం నిజం అని చెప్పలేము, అబద్ధం అని కూడా చెప్పలేము. తక్కువ చేయొచ్చు భయ, తక్కువ చేయొచ్చు. ఎందుకంటే ఆయన మన ఏరియా మనిషి కాదు. ఒకటి కొంచెం మన హీరో ఆ కథ మనది కాదు, ఆ హీరో కూడా మనవాడు కాబట్టి కొంచెం ఇప్పుడు సినిమాలు కూడా ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఏంటంటే దేశం మీద అట్లా గౌరవము అలాంటి అనేది ప్రౌడ్ అనేది చాలా ఉంటుంది. ఇలాంటి మూవీస్ అనేది చాలా రావాలి. మన భారతదేశం చరిత్ర గురించి ఇంకా చాలా మంది ఉంటారు, శివాజీ గారు లాగా ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి చరిత్ర గల మూవీస్ వస్తే చాలా బాగుంటుంది. అవునండి, అది మాత్రం రియల్. లాస్ట్ ఫైనల్ టచ్ ఉన్నదండి, ఒకటి ఫినిషింగ్ టచ్. దాంట్లో శివాజీ గారిని అంటే అప్పుడు టార్చర్ చేసిన దాని గురించి ఎట్లా తన ప్రాణ త్యాగం చేశారు అనేది అది చాలా బాగా చూపించారు. బాగున్నాయండి. ఈ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా యాక్టింగ్ పరంగా బాగుంటుంది, చాలా బాగుంది. ప్రజలకైతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ లోనే ఇప్పుడిప్పుడే నన్ను అడుగుతున్నారు శివాజీ గురించి ఏంటి, ఆ స్టోరీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అడుగుతున్నారు అనమాట. సో నాకు ఎక్కువ గర్వంగా ఉంది మూవీ చూడడానికి. యాక్చువల్ గా ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో చదువుకుంది, కాలేజ్లో చదువుకుంది, యాక్చువల్ గా ఇవేం లేవు. ఐ డోంట్ నో వై, నాకు తెలీదు. బట్ ఏంటంటే హిస్టరీ ఎలా చదువుకున్నాం అలాగే ఉంది. బట్ మూవీస్ వల్ల హిస్టరీ నుంచి మూవీస్ తీయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, మన హిస్టరీ ఏంటి, ఏం దాచారు అని చెప్పేసి అర్థమవుతుంది ఇప్పుడు మూవీస్ వల్ల. రైట్ అండి. నాకైతే చాలా అసలు ఏంటంటే అసలు మొఘల్ ఎంపరర్స్ ఏంటి ఇంత క్రూయల్ గా ఉన్నారా, హిందూయిజం మీద ఇంత క్రూయల్ గా ఉన్నారా, అండ్ వాళ్ళని చివరి వరకు నాకు కళ్ళలో వాటర్ వస్తున్నాయి. చివరి వరకు సంభాజీ అనే ఆయన ఫ్యూచర్ లో అంటే నేను చనిపోయినా గానీ నేను ఒప్పుకోలేదు, ఓటమిని ఒప్పుకోలేదు అని చెప్పేసి అని ఈ తరం నాకు తర్వాత తరం నా గురించి చెప్పుకోవాలని చెప్పేసి అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. రైట్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా మాకు తెలుగులో కావాలని అడిగితేనే ఇది టఫ్ చేసి ఇప్పుడు తెలుగులో రిలీజ్. అవునండి. ఈ సినిమా మనకు ముందే వచ్చింది ఇంకా బాగుండేది. మీ ఫీల్ ఏంటి దీనిపైన? అంటే ముందే రావడం అంటే మనం ఈ సినిమా చూడలేదే అని చాలా మంది బాధపడుతున్నారు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీలో వచ్చిన తర్వాత తెలుగులో ఇంత బాగా ఆదరిస్తారని చెప్పేసి ఇంత బాగా డిమాండ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హిందీలో రిలీజ్ అయ్యాక అక్కడ మొత్తం సోషల్ మీడియా పరంగా వైరల్ అయ్యాక అందరికీ అర్థమవుతుంది. సో ఇది మన చరిత్ర, దీన్ని దాచిపెట్టారు అని చెప్పేసి అని అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మన హిస్టరీని తెలుసుకోవడానికి అని చెప్పి చూస్తాను. చూడండి, బాగుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదేంటి మేడం, భారతదేశ చరిత్ర గురించి చెప్పారు మేడం. అన్నా నువ్వు కొంచెం చాలా మంది అడిగితే నేను చెప్తాను, అడిగితే దూర్చొద్దు చెప్తాను అన్న. ఒక విషయం, చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలలో కొంతమంది నాయకులు కానీ కొంతమంది మీరు అమ్మని నమ్మండి చెప్పాడు. అమ్మని నమ్మండి, నాన్నని నమ్మండి. అమ్మ నాన్న ఈ పక్కన ఉంటే అలా కొంచెం అడ్డుగా కొడతావు ఎందుకు? అమ్మ నాన్న ఉంటే ఈ పక్కన ఉంటే నువ్వు దేశాన్నే జయించచ్చు అని చెప్తున్నాడు కదా. నీ పక్కన అమ్ముంటే చాలు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. పక్కన అమ్ముంది కదా, పక్కన వైఫ్ ఉంది కదా, జై జగదంబ చాలు కదా. మీ విషయం నమ్మండి, మీ పరిస్థితి నమ్మండి. ఒరే నువ్వు చేసుకున్నా ఒరే నాకు ఫేమస్ వద్దు అంటే ఒక ఎంప్లాయ్ నాకు వద్దురా. నాకు మ్యూజిక్ ఏమైనా ఏమీ కాదండి. నాకైతే మాత్రం భారతదేశ చరిత్ర గురించి చాలా బాగా చెప్పారు.
అదే శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి అంట. మేడం నేను చెప్తాను, జటాడ వీటిల జల ప్రవాహ పట్టు బావికే కిషోర చంద్రశేఖర్. నేను కూడా చెప్తాను మేడం, నేను శివయ్యని నమ్ముతాను, వెంకటేశ్వర నమ్ముతాను. కాకపోతే ఒకటే, ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే.